ప్రభుత్వాల మీద తిరుగుబాట్లు ఎక్కువ కాలం ఫలించవు. లైక్ ఇప్పుడు నక్సలైట్లు ఇక్కడ కన్నెగావులో చేసినటువంటి దుర్మార్గం, ఆ ప్రాంతం అంతా తమ చేతుల్లోకి తీసుకోవడం, ఎవడెక్కడికి రాలేదని చెప్పడం, తర్వాత సైన్యం వెళ్ళింది, తాట తీసి వదిలిపెట్టింది, ప్రధానమైన వాళ్ళు పారిపోయారు, మిగిలిన వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళ ఆధిపత్యం పోయింది, దేశవ్యాప్తంగా పోయింది. అట్లాగే ఇప్పుడు పాకిస్తాన్ అయినా సరే ఏం వదిలిపెట్టదు. బెలూచిస్తాన్లో రెబల్స్ మొన్న భారత్ పాకిస్తాన్ మధ్య గొడవ జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు అక్కడ స్వతంత్రతని అనౌన్స్ చేసుకున్నారు. రేపో మాపో పాకిస్తాన్ సైన్యం అక్కడికి వెళ్ళిందంటే వాళ్ళని పక్కన పెట్టేసి మళ్ళీ అధికారాన్ని హస్తగత చేసుకోవడం కష్టం కాదు. కానీ వీళ్ళ పోరాటం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అట్లాగే ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో ఉన్నటువంటి పఖ్తూనిస్తాన్ వైపుకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. తాలిబన్లు పఖ్తూన్లు కలిసి అక్కడ పోరాటం ప్రారంభించారు, భూమిని లాక్కుంటున్నారు. తద్వారా దాన్ని తమ మరొక ముక్క చేసి తీరతామంటున్నారు. మరి పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు పక్కన అణు బెదిరింపులు, అణు ఉదంతాల్లో ఉంది, ఇంకో పక్కన దెబ్బతిన్నటువంటి ఎయిర్ ఫోర్స్ వీటితో ఉంది. బట్ మిగతా సైన్యం దానికి 6 లక్షలు ఉంది. కాబట్టి వీళ్ళని కొట్టడం పెద్ద కష్టం కాదు. కానీ దేశంలోనే పెద్ద పోరాటం అవుతుంది. ఏం చేస్తారో చూడాలి.